నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసుని హత్తుకునే అందమైన కథ. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు ఒక చిన్న సాయం చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహమే నాకు మరింత బలాన్నిచ్చి మంచి కథలను మీ ముందుకు తెచ్చేలా చేస్తుందన్న విషయం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రియ సఖి 14వ భాగం. శుచి మెల్లగా కిందికి జారిపోతున్న సుచరితని గట్టిగా పట్టుకున్నాడు హేమంత్. ఆమె ఆసరా కోసం అతని చేతిని గట్టిగా పట్టుకుంది. మెల్లగా ఆమెను నడిపించుకుంటూ లోపలికి తీసుకువెళ్ళాడు. కుడి చేతికి కట్టు ఉండడంతో తన ఎడమవైపుకు ఆమె బరువును మొత్తం సపోర్ట్ చేస్తూ జాగ్రత్తగా తీసుకువెళ్ళి హాల్లో కుర్చీలో కూర్చోబెట్టాడు ఆమెని. ఏమైంది హేమో? కంగారుగా కిచెన్లో నుంచి హాల్లోకి వస్తూ అడిగింది అతని తల్లి. తెలీదమ్మా, నడిచి వచ్చినట్టుంది దూరం నుంచి అంటూ లోపలికి వెళ్ళి చెంబుతో కుండలో నీళ్లు ముంచి తీసుకువచ్చి ఆమె పెదవులకి ఆనించాడు. పెదవులకి చల్లగా తగలడంతో అప్రయత్నంగా పెదవులు కొద్దిగా తెరిచింది సుచరిత. మెల్లమెల్లగా నీళ్లు తాగించాడు అతను. చూస్తుండగానే ఖాళీ అయిపోయింది చెంబు. తల్లి కొడుకులు మొహామొహాలు చూసుకున్నారు. మెల్లగా కళ్ళు తెరిచింది సుచరిత. థ్యాంక్ యూ సన్నగా అంది. నువ్వు తాగిన స్పీడ్ చూస్తే మొత్తం కృష్ణానది నీళ్లన్నీ తాగేస్తావేమోనని భయపడ్డాను నవ్వుతూ అన్నాడు హేమంత్. మాట్లాడుతూ ఉండండి, వేడిగా కాఫీ తీసుకొస్తాను నవ్వుతూ చెప్పి వెనక్కి తిరిగింది ధాత్రి, హేమంత్ తల్లి. మీకెందుకంటే శ్రమ అంటున్న శుచి మాటల్ని నవ్వుతూ కొట్టిపారేసి లోపలికి నడిచింది ధాత్రి. ఇప్పుడు చెప్పు, ఏమైంది? కొద్దిగా కంఠం తగ్గించి అడిగాడతను. ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు. చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే అంటూ అక్కడి నుంచి లేవబోయాడతను. అదేం లేదు, విని నవ్వుతావేమోనని భయం అతని చేతిని పట్టుకుని ఆపుతూ అంది. నువ్వు చెప్పేది జోక్ కానప్పుడు ఎందుకు నవ్వుతాను శుచి? చాలాసార్లు ఎదుటి వ్యక్తి ఆలోచనల్ని మనమే ఊహించేసుకుని అంచనా వేసేసి బాధపడిపోతూ ఉంటాం. అది కొని తెచ్చుకునే బాధ. నా ఆలోచనలేంటో, నేను ఎలా రియాక్ట్ అవుతానో నువ్వు ముందే చెప్పేస్తే నాకు బ్రెయిన్ ఎందుకు? చక్కగా నిన్నే అసిస్టెంట్గా పెట్టేసుకుంటాను. ముందు సీరియస్గా అన్నా చివరి వాక్యం అనేసరికి నవ్వేశాడు. శుచి నవ్వలేదు. ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూనే పెరిగాను చిన్నప్పటి నుంచి. ఒక్కసారిగా ఆ అలవాటు పొమ్మంటే పోదు. నీలా ఓపెన్గా ఆలోచించడం నాకు అలవాటు లేదు చెప్పింది శుచి. ఆమె అలా నిరాశగా మాట్లాడగానే అతని మొహంలో ఫీచర్స్ సాఫ్ట్గా మారిపోయాయి. చిన్నప్పటి నుంచి సుధాకర్ని చూస్తూనే ఉన్నాడు. పేరెంట్స్ని పోగొట్టుకుని బామ్మ డిసిప్లిన్లో పెరిగిన అతను మొదట్లో అస్సలు మాట్లాడేవాడు కాదు. తను రవి బాగా అలవాటయ్యాక మెల్లగా నోరు విప్పడం మొదలుపెట్టాడు. తమ ఇంటికి రావడం మొదలుపెట్టాక తన తల్లితో సుధాకర్ తన ఆలోచనల్ని పంచుకునేవాడు. అలా గొంగళి పురుగు సీతాకోకలా మారినట్టుగా సుధాకర్ తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్నాడు. అతనిలో ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఆవేశం. ఇప్పుడు శుచిని చూస్తే 11 ఏళ్ల క్రితం సుధాకర్ని చూసినట్టే ఉంది. అతను తిరిగి ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో సెటిల్ అయ్యాడు. నేనేమీ అనుకోను, ఏం జరిగిందో చెప్పు అన్నాడు వెనక్కి వాలి రిలాక్స్డ్గా కూర్చుంటూ. సాయంత్రపు నీరెండ కిటికీలో నుంచి లోపలికి పడుతూ ఉంటే ఆ కిరణాలలో ఎగురుతున్న దుమ్ము ధూళి స్పష్టంగా కనిపిస్తోంది శుచికి. దానివైపు కళ్ళు విప్పార్చుకుని చూస్తూ తనకి ఎందుకు బాధ అనిపించిందో చెప్తూనే తన చేతిని చాచి చూపుడు వేలని ఆ కిరణాల్లోకి చొప్పించింది. చిన్నపిల్లలా ఆడుతున్న ఆమెను చూస్తూనే ఆమె చెప్పేది శ్రద్ధగా విన్నాడతను. అందరికీ అన్నీ చెప్పాలని రూల్ లేదు కదా శుచి. రేణు మీ అన్నయ్యల మధ్య సయోధ్య కుదర్చాలని అనుకున్నాం. అది అచీవ్ చేయగలిగాము. దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం. ఇక వాళ్ళిద్దరూ చనువుగా మెలుగుతూ స్నేహపు సరిహద్దులను దాటి మరొక లెవెల్కి చేరుకోవడాన్ని వాళ్ళ పర్సనల్ విషయంగా వదిలేస్తే నీకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. ఇక రవి శ్రీలుల విషయం నాకే షాకింగ్గా ఉంది. లీవ్ దెమ్ శుచి, బాధపడకు. ప్రేమలో పడిన మొదట్లో ఆ విషయం అందరి నుంచి దాచి ఆ సంతోషాన్ని తామొక్కరే అనుభవించాలనుకుంటారు. అదే కొన్ని నెలలయ్యాక తాము ప్రేమించుకుంటున్నారని ప్రపంచమంతా తెలియాలని అనుకుంటారు. అదే ప్రేమలో ఉన్న మ్యాజిక్ అన్నాడు నవ్వుతూ. అంతవరకు సూర్యకిరణాలతో ఆడుతున్న శుచి అది ఆపేసి అతని వైపు కళ్ళు విప్పార్చుకుని చూసింది. నువ్వు ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించావా అడిగింది. అతను గట్టిగా నవ్వాడు. అతని నవ్వు సెలయేటి గలగల్లా మ్యూజికల్గా ఉంది.
నువ్వు చెప్పేది ఎలా ఉందంటే ప్రేమ గురించి మాట్లాడేవాడు ప్రేమించాలి, అలా అయితే మర్డర్ స్టోరీస్ రాసేవాడు మర్డర్లు చేసి ఉండాలన్నట్టు నవ్వుతూనే అన్నాడు. ఆమె ఇబ్బందిగా కదిలింది. నీకు ఒక సీక్రెట్ చెప్పనా? ఆమె పెద్ద పెద్ద కళ్ళలోకి చూస్తూ అడిగాడు హేమంత్. ఏంటది? ఆసక్తిగా ముందుకు వంగి మోకాలి మీద తన మోచేతిని ఆనించి బుగ్గన అరచేతిని చేర్చి కూర్చుంటూ అడిగింది శుచి. మనం ఎదుటి వ్యక్తి విషయంలో ఇంట్రెస్ట్ చూపించే కొద్దీ అది మనసు నుంచి దాచాలని చూస్తారు. అదే మనం అస్సలు పట్టించుకోలేదనుకో, వాళ్లే అది మన దృష్టిలో పడేలా చేయడానికి తెగ తాపత్రయపడతారు. నువ్వు వాళ్ళని అడిగేలా చెయ్యాలని చూస్తారు. పట్టించుకోకు. వాళ్లే నీ దగ్గరికి వచ్చి మొత్తం విషయం చెప్పేస్తారు గిల్టీ ఫీలింగ్తో. అప్పుడు యూ కెన్ టేక్ యువర్ రివెంజ్ అన్నాడు నవ్వుతూ. హేమంత్, యు ఆర్ ఎ జీనియస్, ఎక్సైటింగ్గా అంది. ఇందులో జీన్స్ ఏం లేవు. కొంచెం మనుషుల్ని స్టడీ చేస్తే చాలు. హ్యూమన్ సైకాలజీ అనుకున్నంత పెద్ద టిపికల్గా ఏముండదు. దానికి కొంచెం ఓపిక కావాలంతే. ఆమె వైపు చూసి నవ్వుతూ అన్నాడు. ఆమె ఒక్కసారిగా మేఘాలలో తేలుతున్నట్టుగా ఫీల్ అవుతూ రిలాక్స్ అయిపోయింది. కాఫీ అయ్యాయా మీ మాటలు? నవ్వుతూ అడిగింది ధాత్రి. ఆమె చేతిలో నుంచి కాఫీ కప్ అందుకుని శుచి మొహమాటంగా నవ్వింది. ధాత్రి నవ్వు చాలా నిర్మలంగా ఉండడం ఆమె గమనించింది. ఆమె కళ్ళలో స్నేహం, పెదవులపై చెరగని చిరునవ్వే మంచి టీచర్గా ఆమెకి పేరు తెచ్చిపెట్టాయేమో అనిపించింది శుచికి. ధాత్రికి రెప్లికాలా కూర్చుని ఉన్నాడు తన ఎదురుగా హేమంత్. మీ అబ్బాయి చాలా తెలివైనవాడు ఆంటీ, కాఫీ సిప్ చేస్తూ అంది. ఏమ్మా, నీకు కూడా ఏమైనా క్లాస్ తీసుకున్నాడా? అడిగింది నవ్వుతూ. అమ్మా, తల్లిని వారిస్తున్నట్టుగా అన్నాడు హేమంత్. అల్లరిగా నవ్వింది ధాత్రి అతన్ని చూసి. హేమంత్ తను తాగిన కప్ లోపల పెట్టడానికి లేస్తూ కిటికీలో నుంచి బయటికి చూశాడు. సాయంత్రం కావడంతో పక్షులు గుంపులు గుంపులుగా ఇళ్ళకి చేరుకుంటున్నాయి. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా కనిపించింది కిటికీలో నుంచి హేమంత్కి. అమ్మా, నాన్న కెమెరా ఒకసారి ఇవ్వమ్మా, ఒక్క ఫోటో తీసిచ్చేస్తాను ఆశగా తల్లి వైపు చూసి అడిగాడు హేమంత్. ఆశ్చర్యంగా చూసింది అతని వైపు సుచరిత. అంతకు ముందే ఎంతో మెచ్యూర్డ్గా మాట్లాడిన 20 ఏళ్ల హేమంత్ ఇప్పుడు 5 ఏళ్ల పిల్లాడు తన తల్లిని తనకెంతో ఇష్టమైన బొమ్మ కొనమని అడుగుతున్నట్టుగా కనిపించాడు. హేమో, అది మాత్రం అడగొద్దని చెప్పానా? చిరుకోపంగా అడిగింది ధాత్రి. ఒక్క క్షణం తలదించుకున్నాడు హేమంత్. ఈ బొమ్మ వద్దు అన్న తల్లి మాట విని ఆశాభంగం చెందిన పిల్లాడిలా ఉంది హేమంత్ మొహం. శుచి గుండె ఆర్ద్రతతో నిండిపోయింది. హేమంత్ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళి పెరట్లో చెట్టు కింద కూర్చున్నాడు. ఏమైందాంటీ? అతను వెళ్ళిన వైపు చూస్తూ అడిగింది శుచి. వాడికి ఫోటోగ్రఫీ అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి శుచి. బహుశా వాళ్ళ నాన్న పోలికనుకుంటా. నాన్నతో పాటుగా ఫొటోస్ తీసేవాడు. తను ఆలోచించకుండా అంత చిన్న పిల్లాడికి ఆ కెమెరా ఇచ్చేవాడు కూడా. కానీ తను చనిపోయాక అది తన జ్ఞాపకంగా మిగిలిపోయింది. తన చేతులతో పట్టుకుని గుండెలకి హత్తుకున్న కెమెరాని హేమంత్కి కూడా ఇవ్వలేదు నేను. దాని మీద నా భర్త ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అవి చెరిగిపోవడం నాకు ఇష్టం లేదు శుచి. అది హేమంత్కి ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఎప్పుడు నవ్వుతూ ఉండే ఆమె మొహంలో మొదటిసారిగా దిగులు చూసింది సుచరిత. చనిపోయి అన్నేళ్లైనా ఒక వ్యక్తిని అంత గాఢంగా ప్రేమించగలగడమే నిజమైన ప్రేమేమో. చనిపోయినా కూడా హేమంత్ తండ్రి చాలా లక్కీ మనసులో అనుకుంది శుచి. ధాత్రి చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కి వదిలింది. టైం అవుతోందంటీ, ఇంటికి వెళ్తాను అంటూ ఆమెకి చెప్పి హేమంత్ దగ్గరికి నడిచింది. నేను ఇంటి నుంచి నడిచి వచ్చాను. శుచి కంఠం వినగానే ఉలిక్కిపడి ఆమె వైపు తిరిగాడు హేమంత్. క్షణాల్లో తన కళ్ళలోని బాధని దాచేసుకుని చిరునవ్వు నవ్వాడు. మంచిదేగా, వేరే డైటింగ్ అక్కర్లేదు, మోడల్ అవ్వడానికి కష్టపడక్కర్లేదు అన్నాడు లేచి నిలబడుతూ. అది కలలో కూడా జరగదు బుంగమూతి పెట్టి అంది సుచరిత. ఏది, మోడల్ అవ్వడానికి కష్టపడమా లేక నడవడమా? ఆమె దగ్గరికి నడుస్తూ అడిగాడు. 20 ఏళ్ల హేమంత్ అందమైన చిరునవ్వు 18 ఏళ్ల సుచరిత బుగ్గల్లో గులాబీలు పూయించింది. అసలు మోడల్ అవ్వడం అతను తన వైపు చూస్తూ ఉండడంతో చెప్పింది. డిటర్మినేషన్ ఉంటే నువ్వు చేయలేనిది ఏదీ లేదు శుచి అన్నాడు హేమంత్. అది తన గురించి చెప్పాడో లేక తనకు తాను చెప్పుకుంటున్నాడో అర్థం కాలేదు ఆమెకి. సరే కానీ నన్ను ఇంటి దగ్గర దింపుతావా సందేహిస్తూనే అడిగింది. అంత దూరం నడవడం నా వల్ల కాదు, నేను మోడల్ నవ్వదలుచుకోలేదు ఆమెని టీజ్ చేశాడు హేమంత్. చిరుకోపంగా అంది సుచరిత. ఆమె కళ్ళు పెద్దవవ్వడం చూసి నవ్వాడు.
భయపడకు, ఆటోలో దింపుతాలే, నువ్వు హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోలేదని తెలుసు, డబ్బులు లేవని చెప్పొచ్చుగా అంటూ మరింత ఆట పట్టిస్తూ హాల్లోకి నడిచాడు. ధాత్రికి చెప్పి బయలుదేరారు ఇద్దరు. ఆ సాయంత్రం హేమంత్ పక్కన కూర్చుని కబుర్లు చెప్తూ ఆటోలో ఇంటి వరకు రావడం శుచి ఎప్పటికీ మర్చిపోలేదు. తర్వాత హేమంత్కి దూరంగా ఉండవలసి వచ్చినప్పుడు కూడా ఆమెకి ఈ మధురమైన క్షణాలే శక్తినిచ్చేవి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.